తెలంగాణలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేశారు. 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 గ్రామ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రజాపాలన సదస్సులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన సదస్సులు ప్రారంభమవుతున్నాయి. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? లబ్ధిదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారా? మొత్తం ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఆర్కే? రైట్ వంశీ, ఏదైతే ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికే 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించడంతో మిగతా 5 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ప్రజాపాలన పేరుతో 6వ తేదీ వరకు కూడా ప్రజల నుంచి అర్జీలను అయితే స్వీకరించడం జరుగుతుంది. ప్రస్తుతం నేను ఈ కమలాపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే శ్రీనగర్ కాలనీకి సంబంధించిన షేర్లింగపల్లి జోన్ ఏదైతుందో ఆ షేర్లింగపల్లి జోన్ కి సంబంధించిన దగ్గర ఉన్నా దీనికి సంబంధించి కూడా మొత్తం కంప్లీట్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఏదైతే ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఇది మొత్తం కూడా వీళ్ళ దగ్గర పూర్తి స్థాయి స్టార్టింగ్ పాయింట్ ఇది అని చెప్పాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర మొత్తం కూడా ఈ డీటెయిల్స్ అన్ని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి అంటే హెల్ప్ డెస్క్ లాంటిది, హెల్ప్ డెస్క్ ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ప్రజాపాలనకు సంబంధించి అంటే ఉమెన్స్ కి వేరు, మహిళలకి వేరుగా ఉంటుంది, జెంట్స్ కి వేరుగా ఉంటుంది. ఇద్దరికి కూడా వేరువేరుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అప్లికేషన్ ఉంటుంది. గేట్ బయట ఎవరికి అంటే ఏ కాలనీ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది బయట అయితే మెన్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళంతా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ విధంగా మొత్తం కూడా ప్రాసెస్ మొత్తాన్ని కూడా పెట్టడం జరిగింది. జనరల్ పర్సన్స్ కి అలాగే ఉమెన్ ఇద్దరికి అంటే జనరల్ కి ఒకటి ఉంటుంది, ఉమెన్ కి ఒకటి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా దాన్ని ఏర్పాటు చేయండి. ఒకసారి మనం విజువల్ లో చూసుకుంటే 5 స్కీమ్లకు సంబంధించిన ఫామ్ అలాగే వాళ్ళు ఫిల్ చేస్తున్న తీరు మొత్తాన్ని కూడా మనం విజువల్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినా మీరు అప్లై చేశారా? సబ్మిట్ చేస్తున్నాం. స్వామి, నాకు రేషన్ కార్డు లేదండి, అందుకే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నాను. అదే ఇక్కడ ఇస్తున్నారు యూనివర్సిటీ దగ్గర అని తెలిసింది. సార్, కొత్తగా అప్లై చేస్తున్నాం. మీరు ఎప్పుడు వచ్చారు? ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? మీరు ఓన్లీ రేషన్ కార్డు కోసం? ఓన్లీ రేషన్ కార్డు. మిగతా పథకాల్లో కూడా కొంచెం అప్లై చేశాము, అప్లికేషన్లో ఉన్నాయి, టిక్ చేశాము ఫామ్స్ అన్ని. మేడం, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు దాకా? 4 అప్లికేషన్స్. ఇది అప్లై చేసే ముందు అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది? రేషన్ కార్డు, ఆధార్ కార్డు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇది చేస్తే సరిపోతుందా? కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళు అది లోపల వాళ్ళకి సపరేట్ గా వైట్ షీట్ లో A4 షీట్ లో వాళ్ళకి డీటెయిల్స్ 4 కౌంటర్స్ ఉన్నాయి సార్. ఒక 2 ఉమెన్స్ సార్, ఒకటేమో జనరల్ అంటే ఇక్కడ మగవాళ్ళు లేడీస్ ఇద్దరు రావచ్చు. ఒకవేళ రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే లోపల వేరే సపరేట్ కౌంటర్ ఉంది సార్. వాళ్ళ రేషన్ కార్డు అన్నది ఈ ఫామ్ తో పాటు వైట్ పేపర్ మీద అప్లికేషన్ ఫిల్ చేసుకొని రావచ్చు సార్. మేడం, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రధానంగా కొంతమంది తెలియక అంటే ఈ ఏరియాలో ఈ రోజు అనేది తెలియాలంటే నిన్న నుంచి మామూలుగా ప్రోగ్రామ్ ఇవాళ స్టార్ట్ అయింది సార్ 8 o'clock కి. కాకపోతే నిన్న కొన్ని ఫామ్స్ అప్లికేషన్ పంపించాం డోర్ టు డోర్. ఇవాళ ఇప్పుడు మళ్ళీ పంపుతున్నారు సార్. ఈ రోజు వచ్చిన అప్లికేషన్లు వాళ్ళు ఆఫ్టర్నూన్ అన్న రావచ్చు, రేపు మార్నింగ్ అన్న రావచ్చు. ఎవరు ఇక్కడికి పరిగెత్తుకొని రానవసరం సార్ లేదు సార్. ఇంటికి డోర్ టు డోర్ అప్లికేషన్స్ అన్నది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి? వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏమేమి డాక్యుమెంట్లు తెచ్చుకోవాలి? ఏమేమి డాక్యుమెంట్స్ అంటే సార్, మనకు రేషన్ కార్డు మెయిన్ ఇంపార్టెంట్. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంతకు ముందు అన్నది రేషన్ కార్డు లేని వాళ్ళు ఏంటంటే వైట్ పేపర్ మీద అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళది రేషన్ కార్డు ప్లస్ ఎవరైతే అప్లికేషన్ మెంబర్ ఉన్నారో వాళ్ళది ఆధార్ కార్డు సరిపోతుంది సార్. మిగతా ఫుల్ డీటెయిల్స్ అనేది ఫామ్ లో ఉన్నాయి సార్, క్లియర్ గా ఉంది, అవి మెన్షన్ చేయొచ్చు. అంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అంటే ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అది అవసరం పడుతుందా? కొత్త రేషన్ వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇక్కడైతే ఏం అడగడం లేదు సార్. జస్ట్ వైట్ పేపర్ మీద అప్లికేషన్ మాకు రేషన్ కార్డు కావాలి అని పెట్టిస్తే సరిపోతుంది సార్. ఈ పరిధిలో మొత్తం ఎంతమంది దీనికి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు? మాకు పర్ డే అన్నది 500 అని చెప్పారు సార్. అప్లికేషన్స్ 500 డిస్ట్రిబ్యూట్ చేయాలి. 500 అన్నది మేము ఇక్కడ కలెక్షన్ చేయాలి. దాన్ని బట్టి మనకు 8 days ప్రోగ్రామ్ ఉంది సార్. ఇది ఇంకా ఎంత ఉంటుంది? 4000 మినిమం 4000. 2 days హాలిడేస్ ఉంది కాబట్టి 4000 మెంబర్స్ ఈ ఒక్క వార్డ్ లో ఉన్నారు సార్.
ఒకసారి రిసిప్ట్ కూడా ఇస్తామంటూ కూడా నేను జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి వాళ్ళు అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి వాళ్ళైతే అది రిసిప్ట్ ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల రేషన్ కార్డుకి సంబంధించిన ప్రక్రియ ఏదైతుందో దానికి సంబంధించి మొత్తం కూడా ఈ లోపలనే చేస్తారు. మొత్తం 4 కౌంటర్లను అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత త్వరగా కూడా కంప్లీట్ చేసే ప్రక్రియతో పాటు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బంది మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఎవరైతే ఒకేసారి రద్దీ పెరగకుండా ఎక్కడికెక్కడ వార్డులను ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అదే సమయంలో మొత్తం ఒకసారి ప్రజాపాలనకు సంబంధించి ఇదైతే అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ఏర్పాటు అయితే ఏ విధంగా ఉంటుంది అంటే మేడం ఇది దేనికి సంబంధించి ఈ కౌంటర్ దేనికి సంబంధించింది? రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవడానికి. ఇది రేషన్ కార్డు లేని వాళ్ళు ఏమేమి తీసుకుని రావాల్సి ఉంటుంది అంటే అప్లై చేసుకోవడానికి? ఆధార్ జిరాక్స్ ఇంకా వాళ్ళ డీటెయిల్స్ కావాలండి. ఇట్లా డీటెయిల్స్ కావాలి తీసుకుని రావాలి. వీటిలో రేషన్ కార్డు కుటుంబ పేర్లు మొత్తం మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు అన్నిటి కూడా ఇలా మెన్షన్ చేసి తీసుకుని రావాల్సి ఉంటుంది. కింద ఫోన్ నెంబర్ సంబంధించి కూడా మెన్షన్ చేయాలి. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఒకరే వచ్చి మొత్తానికైతే ఇప్పటికీ అంటే ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి 8 గంటలకి ప్రారంభం అవడం జరిగింది కాబట్టి సో క్రౌడ్ అనేది హెవీగా లేదు. వీటికి తోడు ఖచ్చితంగా ఈసారి మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతోనే ఎక్కడ ఇబ్బందులు లేకుండా అయితే చూసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడిప్పుడే కొంత క్రౌడ్ కూడా పెరుగుతుంది. జిహెచ్ఎంకి సంబంధించిన సిబ్బంది కావచ్చు లేకపోతే ఇతర సిబ్బందులు కావచ్చు అంతా కూడా దగ్గరుండి పూర్తి స్థాయిలో మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరైతే అప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మీరు అప్లై చేశారా? నేను యాక్చువల్లీ జనరల్ సెక్రటరీ హియర్, వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ Kamlapuri Colony. All these arrangements were made by our association only with the help of GHMC and other officials. Actually, I have no idea what to apply and what not to. Yesterday, this Lakshmi Madam, she has been doing lot of work, and police department is from Jubilee Hills. They are helping us out, and we are calling our people to mobilize here and take advantage of this because it is an excellent step by our మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వంశీ.